పొదుపు చర్యలపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వారానికి ఒకరోజు నో వెహికల్ డేను ప్రకటించాలని, ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఈవీ వెహికల్స్, సైకిల్ వినియోగించాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని కేబినెట్ సూచించింది. మెజారిటీ మీటింగ్స్ వర్చువల్గా నిర్వహించాలని, ప్రజెన్స్ అవసరం లేదని, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల టెంపరేచర్ను 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు. సోలార్ ఎనర్జీనే ఎక్కువ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. పొదుపు చర్యలపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్గా ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, ప్రధాని నరేంద్ర మోడీ బంగారం తగ్గించడం, దీని మీద స్టేట్మెంట్స్ ప్రధానంగా ఇవ్వడం, బంగారం కొనుగోలు తగ్గించాలని చెప్పడం, ఖర్చులు, దీని మీద విపరీతంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన 8 సూత్రాలు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని చెప్పారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా దీని మీద చర్చ జరిగింది. కేబినెట్ అజెండాతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు ప్రధానంగా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో ఏంటంటే విమాన ప్రయాణాలు తగ్గించాలి, ప్రత్యేక విమాన ప్రయాణాలు తగ్గించాలి, విద్యుత్ వాడకం తగ్గించాలి. దీని మీద ప్రధానంగా మంత్రులంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఒక ఇండికేషన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు చెప్పడం జరిగింది. అవసరమైతేనే ఇంపార్టెంట్ సమావేశాలు కావచ్చు, లేకపోతే అవసరమైతేనే ప్రయాణాలు కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టండి. ఎక్కువ ఆన్లైన్ మీటింగ్స్ పెట్టడం మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని ఆన్లైన్లోనే కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రయాణాలు చేసి పెట్టుకునే మీటింగ్స్ కన్నా ఆన్లైన్ మీటింగ్కి ప్రాధాన్యత ఇస్తే కనుక చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఆదా అవటం వల్ల, విద్యుత్ ఆదా అవటం వల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. నా దేశం నా బాధ్యత అనే ఒక సూత్రాన్ని అవలంబించి ఒక మోటోగా తీసుకుని దాని మీద ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు వీరంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా చెప్పారు. దీంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు వాడుతున్న కాన్వాయ్లో వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, అధికారులు లెక్కకు మించి ఏమైనా వెహికల్స్ వాడుతున్నారా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వెహికల్స్ అవసరం ఎంత ఉంది, అవసరానికి మించి ఎన్ని వాహనాలు ప్రస్తుతం తిరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కట్ చేస్తే కనుక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఎంతవరకు వాహనాలు కట్ చేయాలి, ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్కు సంబంధించి కూడా ఒక ప్రత్యేక అధ్యయనం చేయాలని కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన వాళ్ళకి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వటం, ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎమర్జెన్సీ సర్వీసులతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆఫీస్కి వస్తే కనుక వాళ్ళ డేటా ఎలా ఉంది, ఇంటి దగ్గర కూర్చుని వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళ డేటా ఎలా ఉంది, ఎవరైతే ఎక్కువ పనికి అవకాశం ఉంటుందో వారి విషయంలో ఏం చేయాలి, దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. వర్క్ ఫ్రం హోమ్కు సంబంధించి కూడా జీఏడీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఎంతమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అలాట్ చేయాలి, ఎంతమంది కార్యాలయాలకు వచ్చి పనిచేయాలి, దీని మీద కూడా ఒక డేటా వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, త్వరలోనే దీని మీద ఒక స్పష్టమైన ప్రకటనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఒక ఈ క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ప్రస్తుతం ఇస్తోంది. సామాన్య జనం అంటే మంత్రులు, అధికారులు పాటించినప్పుడు సామాన్య ప్రజలు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉందని నిన్న కూడా ముఖ్యమంత్రి చెప్పారు. బంగారం కొనుగోలు కావచ్చు, మితిమీరిన ఖర్చులు కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, లేకపోతే టూరిజం స్పాట్లకు ఎక్కువ వెళ్ళటం కావచ్చు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిజం మీద దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. అంటే మెయిన్ మోటో ఒకటే, ఖర్చులు బాగా తగ్గించుకోవాలి,
రాబోయే 3 నెలల్లో చాలా కష్టమైన వాతావరణం ఉంటుంది. Right. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పెట్రోల్ డీజిల్కి కొరత, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి Right. ఉన్నతాధికారులు మంత్రుల దగ్గర నుంచి సామాన్య మానవుల వరకు దీన్ని పాటించాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా ఇవ్వటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, లేకపోతే అనేక హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకి కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనందరం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాం నేను. మరి అదేవిధంగా గ్యాస్ ఇంపోర్ట్సు, ఫ్యూయల్ ఇంపోర్ట్సు, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం, ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని, వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు, లేకపోతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి చేయాలని చెప్పేసి కూడా. అంటే పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్లో ఉన్నాము, ఒకళ్ళ ఇంటికాడ నుంచి ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో వెళ్తాం. మనం కారులో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, ఎస్కార్ట్ అన్నీ కూడా. సో అట్లా కాకుండా పక్క బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ, లేకపోతే అసలు ఆ వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి, అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత, అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం క్రైసిస్లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా వీక్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగే, దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి, ఇంతకుముందు లేనిది కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. ఈవీ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది ఐఎన్పిఆర్ శాఖ ద్వారా ఈ ఏదైతే చర్యలు ఉన్నాయో పబ్లిక్ని మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా, లేకపోతే పత్రికా ప్రకటనల ద్వారా, టీవీ ప్రచారం ద్వారా వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి స్టెప్ ఫర్ ది నేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నాకు చెప్పారు కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈవీ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఆ సంస్థలతో, ఎందుకంటే ఎప్పుడూ సంవత్సరంలో చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తామంటే కాదు, ఇప్పుడు క్రైసిస్ ఇప్పుడు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు క్రైసిస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఈవీ స్టేషన్స్ ఎవరైనా ఇమీడియట్గా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే వాళ్ళతో మాట్లాడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి
ట్రాఫిక్ సిస్టమ్ దగ్గర కూడా ట్రాఫిక్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఈ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, అక్కడ ట్రాఫిక్ జామ్స్ లేకపోతే అక్కడ ఎక్కువగా ఐడ్లింగ్ ఇంజిన్స్ అవన్నీ లేకోకుండా అక్కడ ఫాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీసీ వారిని కూడా మరి ఏ విధంగా వారు ఖర్చు తగ్గించుకోగలరు, ఫ్యూల్ ఖర్చు తగ్గించుకోగలరు, వారిని కూడా స్ట్రాటజీ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బస్సెస్ తీసుకోవాలని ఏదైతే చేశారో దాన్ని ఎక్స్పెడిట్ చేసి వెంటనే వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనవి చేశారని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా కొన్ని హయ్యర్ క్లాసెస్ అంటే యూనివర్సిటీ క్లాసెస్ అటువంటి వాటిలో ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో కూడా పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నో వెహికల్ కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేస్ అంటే స్టూడెంట్స్ అందరూ చాలా బైక్స్లో వస్తుంటారు కదా, వాళ్ళ అట్లా అటువంటి రాకుండా ఒక 2 days నో బైక్స్. సో అటువంటి చర్యలు కూడా తీసుకోమని జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా స్వదేశీ టూరిజం, స్వదేశీ ప్రోడక్ట్స్ మనందరం కూడా హాలిడేస్ ఇవన్నీ కూడా హాలిడేస్ సమ్మర్లో అందరం ఇతర దేశాలకు వెళ్తాం లేకపోతే కూల్ ప్లేసెస్కి వెళ్తాం చేస్తూ ఉంటాం. సో విదేశీ ప్రయాణాలను తగ్గించుకొని అవసరమైతే పూర్తిగా ఆపేసి మన దేశీయ టూరిజం ఏదైతే ఉందో అక్కడికి మనం ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేశారు. ఈ ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు ఏదైనా ఉంటే వాటిని పూర్తిగా తగ్గించుకోమని కూడా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గోల్డ్ మీ అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే దాదాపు కొన్ని 100 టన్నులు మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో దాని కనుక మనం దాని మీద మోజు కానివ్వండి లేకపోతే కొనాలనే ఆలోచనని మనం డిఫర్ చేసి అంటే తర్వాత కొందాంలేని కనుక ఇప్పుడు కనుక ఆగితే మన విదేశీ మారక ద్రవ్యం మీద భారం తగ్గిద్ది. ఎందుకంటే 800 టన్నులు బంగారు ఇంపోర్ట్ చేసుకుంటామంటే కొన్ని కోట్ల డాలర్స్ మన విదేశీ మారక ద్రవ్యం బయటికి వెళ్తుంది కాబట్టి దాన్ని సేవ్ చేయడానికి కొంచెం దాని మీద తగ్గించమని చెప్పేసి కూడా బంగారం కొనుగోలు మీద తగ్గించమని చెప్పేసి కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంకొకసారి చేస్తని చెప్పి అదేవిధంగా ఇది సూర్యఘర్ కుసుమ్ ఏదైతే ఉన్నాయో ఎనర్జీ డిపార్ట్మెంట్ వారిని దాన్ని త్వరితగతిన ఇంకా స్పీడ్గా ఇప్పుడు ఏదో ఒక 2 లక్షల మందికి మాత్రమే సూర్యఘర్ కింద ఈ 1 kW 2 kW అవి పెట్టారు. ఈ ఇంకా స్పీడప్ చేయమని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని దానికి కావాల్సిన కాంపోనెంట్స్ తయారీదారులతో మాట్లాడి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచి మా రాష్ట్రంలోకి మీరు సప్లై చేయాలని విధంగా కూడా సప్లై చైన్తో కూడా డిస్కస్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా CBG ప్లాంట్స్ అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ అంటే ఫాసిల్ ఫ్యూల్స్ ఇవన్నీ ఏదైతే పెట్రోలియం ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా మన రాష్ట్రంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నా దేశం నా బాధ్యత దీనంతా కూడా పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదేశించారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే అన్నీ మంచి జరిగితే ఈ సమస్య రాకపోతే అందరూ హ్యాపీ, కానీ సమస్య కొనసాగినా కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎదుర్కొనడానికి మన సమాజం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పారని చెప్పేది. అంతేగాని ప్యానిక్గా ఏదో జరిగిపోతుంది స్టేట్మెంట్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు ఒక 10 సిలిండర్ కొనుక్కుందాం లేకపోతే అన్ని కార్లన్నీ కూడా ఫుల్ చేసుకుందాం అంటే ప్యానిక్ పర్చేజ్ అక్కర్లేదు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ సజెషన్ అంతే. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ప్రత్యేకంగా రేపు యూరియా ఉంది. యూరియా రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆల్టర్నేటివ్. ఎందుకంటే రేపటి నుంచి యూరియా తక్కువ ఉంది అది అని చెప్పేసి మాట్లాడనుకోండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సీజను, ఇప్పుడే రైతుల్లో కూడా ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటన్నిటిని కూడా తగ్గించి అంటే ఒక విధంగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేషనల్ స్టాండర్డ్స్ కంటే కూడా
ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఎక్కువ యూరియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు తప్పు పడతామని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ రాబడిని సాధించడానికి ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉన్నాం. కానీ సాంకేతికంగా అది కరెక్ట్ కాదనేది శాస్త్రజ్ఞులు లేకపోతే అనేక రీసెర్చ్ రిజల్ట్స్ చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక జిల్లాకి వెళ్తే ఎకరానికి 2 బస్తాలు ఇస్తామండి అంటారు. ఇంకో పక్క జిల్లాలోనే ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే మేము ఎకరానికి 3 బస్తాలు వేస్తామంటారు. సో ఎందుకు ఈ తారతమ్యం? అక్కడ వరి పంటే, ఇక్కడ వరి పంటే. సో ఈ తారతమ్యం అలవాటును బట్టో లేకపోతే ఒక దీంతో వచ్చింది. కాబట్టి దీన్ని కొద్దిగా లాజికల్గా ఆలోచించి దీన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే యూరియా ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని రైతుల్లోకి ఎడ్యుకేట్ చేయమని చెప్పడం జరిగింది. వీటికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఈక్వల్ రిజల్ట్స్ చూపిస్తాయి. సో కాకపోతే ఏంటంటే అది అలవాటు పడక మనం దాన్ని అడాప్ట్ చేయలేకపోతున్నాం. సో రైతుల్లో ఎక్కువగా దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నానో యూరియా చాలా ఈక్వల్గా పొలం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో పెట్రోల్ డీజిల్ చాలా కీలకమైనవి. రెవెన్యూ మీరు తీసుకుంటున్న ఈ పొదుపు చర్యల వల్ల పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది కదా సార్. ఇది మనం